ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. నమస్కారం. శిరస్సు వంచి నా నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే చాలా ప్రిపేర్ అయ్యానండి, కానీ టెన్షన్లో చెప్పలేకపోతున్నాను. సింపుల్గా ఒక 2 మాటలు చెప్తాను. చిన్నతనంలో మా నాన్నగారు కాకినాడలో ఒక ప్రెస్లో పనిచేసేవారట. అందుకే మీడియా బ్రదర్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ నా థ్యాంక్స్, వందనాలు చెప్పాను శిరస్సు వంచి. ఆయన చిన్నప్పుడు, నా చిన్నతనంలో ఆయన ప్రెస్లో లెటర్స్ రివర్స్లో పెట్టేవారటండి. సాయంత్రం పత్రిక అని ఒకటి వచ్చేదట, లెటర్స్ని రివర్స్లో పెట్టేవారట. అది మా మదర్ నాకు చెప్పారు. ఆయన చనిపోయారు. నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటైంది. నేను ఈ సినిమాలో కూడా అదే ప్రయత్నం చేశానండి. కథని రివర్స్లో చెప్దాం అని చెప్పి ఈ సినిమా చాలామంది ఫిమేల్ ఓరియంటెడ్, లేదంటే థ్రిల్లర్, హారర్, ఇలా చాలా జానర్స్ ఉన్నాయి మనకి. అసలు మేల్ ఓరియంటెడ్ అనే జానర్ లేదు. కానీ నేను ఫస్ట్ ఈ సినిమాకి పిచ్ దగ్గర రెడీ చేసుకున్నప్పుడే మేల్ ఓరియంటెడ్ అని రివర్స్లో పెట్టి కథను కూడా ఆ విధంగా రివర్స్లో చెప్పడానికి ప్రయత్నం చేశానండి. దాన్ని మీరు అందరూ చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇకపోతే అసలు ఈ సినిమా నేను చేయడానికి నాకు మొదటిగా నాకు అవకాశం లభించింది ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారి నుంచి. ఆయనకి నేను కథ చెప్పంగానే ఆయనకి నచ్చిందండి. ఫస్ట్ సిట్టింగే నేను ఒక్కసారి కథ చెప్పాను. సార్, ఈరోజు మంచి రోజు లేదు, మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఫోన్ చేస్తానని చెప్పారండి. చెప్పిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఫోన్ చేసి, సార్ మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పారు. ఆయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి జీవితాంతం. అలాగే ప్రొడ్యూసర్ గారిని కలవడానికి నాకు అవకాశం లభించింది మా కెమెరామెన్ డిఓపి సతీష్ ముత్యాల గారి ద్వారా. ఆయనకి ఈ సభాముఖంగా అందరికీ ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఇక్కడ వీళ్ళంతా మాట్లాడారు, కొంచెం టెన్షన్గా ఉంది, ఏమనుకోద్దు. కథ అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారు ఓకే అన్నారు. తర్వాత యాక్టర్స్ వరకు వచ్చేసరికి ఒక్కొక్కరుగా నాకు ఫస్ట్ కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ ఒక క్యారెక్టర్లో ఉన్నాడు. కానీ ఈరోజు థియేటర్కి వచ్చేవాళ్ళే లేరు. దీన్ని ఎలా అయినా సరే ప్రతి చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ ఒక్క క్యారెక్టర్ కూడా కరెక్ట్గా నేను అనుకున్నట్టుగా ఎవరైతే సూట్ అవుతారో వాళ్ళతోటే వెళ్దామని అలా పట్టుకుని ఒక్కొక్కరిని ఒప్పించుకుంటూ కథ చెప్పి సప్తగిరానికి కథ చెప్పంగానే, తమ్ముడు పర్ఫెక్ట్ మీటర్లో ఉంది, నువ్వు చెయ్యి, కాకపోతే నువ్వు చెప్తున్నది ఏదైతే క్యారెక్టరైజేషన్ ఉందో దాన్ని నువ్వు ఏం చెప్తే దాంట్లోనే వెళ్దాం, ఎందుకంటే నువ్వు చెప్తున్నది నేను చేసేది కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ దీంట్లోనే వెళ్దాం అని చెప్పి నాకు సపోర్ట్ చేసినందుకు సప్తగిరానికి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే కసిరెడ్డి రాజ్ కుమార్ గారు, ఆయన ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ వరకు వచ్చేసరికి చాలా టిపికల్గా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా జంప్ చేసి మాట్లాడతారు. మీరు టీజర్ చూసారు కదా, ఏ లెటర్ని పూర్తిగా ఒక 2-3 పదాలు ఉంటే 2-3 పదాలను కూడా కంటిన్యూగా చెప్పరు, జంప్ చేసి మాట్లాడతారు. మీరు అతను మాట్లాడే డైలాగ్స్ని అయితే మాత్రం మీ అందరికీ నచ్చి ఫుల్గా మీరు ఎంటర్టైన్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజు గారు. కళ్యాణ్, నువ్వు ఫస్ట్ టైం ఈ సినిమాలో కళ్యాణ్ చేసినప్పుడు మీరు చూసినప్పుడు తన అసలు ఇది స్టార్టింగ్ మొదటి ఫిల్మ్ అని మాత్రం ఎక్కడా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని చేసుకుంటే వెళ్ళాను. కానీ ఒక డైరెక్టర్ ఇలా అనుకుంటే అది అయిపోదండి, దానికి యాక్టర్స్ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే డ్రీమ్ పడుకుని కలగంటాం. నేను బేసిక్గా నేను ఫైన్ ఆర్ట్స్ చేశానండి, BFA చేశాను. మళ్ళీ రావు అనే సినిమా చేశాను. మళ్ళీ రావు తర్వాత జెర్సీ అనే సినిమా గౌతమ్ తిన్నూరి గారితో ఒక 2 సినిమాలకు పనిచేశాను. ఆ సినిమాలు చేసినప్పుడు ఆ సినిమాలకి నేను స్టోరీ బోర్డు కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత మసూద్ అనే ఫిల్మ్కి డైరెక్టర్గా పనిచేశానండి. ఈ 3 ఫిలిమ్స్కి నేను ఏదైతే స్టోరీ బోర్డ్ వేసి అనుకున్నానో దాన్ని నేను అనుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీయడానికి యాక్టర్స్ సపోర్ట్ ఉంటేనే అది కుదురుతుంది. కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను అనుకున్న దానికంటే బాగా చేశాడని నేను సభాముఖంగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ కళ్యాణ్. ఇకపోతే మీరు అంటున్నారు కదా పురుష అని టైటిల్ పెట్టి
ఫీమేల్ ఈ ముగ్గురు అమ్మాయిలు చూడండి, 3 రోజెస్ లాగా ముగ్గురు కూడా సేమ్ ఆ విధంగానే తయారై వచ్చారు. ఒక్కొక్కరిని కథకి ఒప్పించి వాళ్ళు లేదండి రాయించా తను చిన్నమ్మైనా సరే దీంట్లో నేను తనకు చెప్పింది ఏంటంటే, నీవు ఉన్నదానికంటే ఒక 2-3 సంవత్సరాలు మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేస్తున్నావు, నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి. ఏంటంటే వీళ్ళ కథలో వచ్చి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ ఓకే, నువ్వు ఆఫ్టర్ మ్యారేజ్కి వచ్చేసరికి కొంచెం మెచ్యూర్డ్గా చేయాల్సి ఉంటుంది. మీ మదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రాక్టీస్ అవ్వని చెప్పాను. వాళ్ళ మదర్ నిజంగా ఎంత ప్రాక్టీస్ చేయించారో తెలియదు, చాలా బాగా చేసిందండి. ఈ సభాముఖంగా మదర్స్ డే చెప్తున్నాను వాళ్ళ మదర్కి. అండ్ తర్వాత వచ్చేసరికి హాసిని వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు, నీ రియల్ లైఫ్లో ఎలా ఉంటావో అలాగే ఉండు హాసిని అని చెప్పానండి. తన డ్రెస్సుల వరకు కూడా తనే, నేను ఇలా డిజైన్ చేసుకుంటాను సార్, ఇలా ఉంటుంది అని చెప్పి తను చేసింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ హాసిని. ఇకపోతే విష్క ఈ సినిమాలో సెలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ రాగానే ఒక వాల్ చూపించి, ఈ హైట్ వరకు నువ్వు కాలు ఎత్తగలవా విష్క అని అడిగాను. సార్ ట్రై చేస్తాను సార్ ఉంది అన్న తర్వాత ఒక 1/2 feet వరకు తక్కువ వరకు ఉంది, ప్రాక్టీస్ చెయ్యి నువ్వు అంటే, సరే సార్ నేను వెళ్ళి ప్రాక్టీస్ చేస్తానండి. ఫైనల్గా విష్గా ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయండి ఇందులో, కంప్లీట్ ఫైట్స్ ఉంటాయి తనవి. నిజంగానే నేను ఫస్ట్ అడగడం ఎక్కడ ఉంటావు విష్క అని అడిగానండి. నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటాను సార్ అన్నది. ఈ ఒక్క డైలాగ్ చాలు, నువ్వు ఈ సినిమాలో ఉన్నావు. ఎందుకంటే అండి సార్, సినిమా మొదలైనప్పుడు ఒకరికి ఇద్దరికి పరిచయం జస్ట్ నార్మల్గా హలో పరిచయం అవుతుంది. కానీ సినిమా పూర్తయినా కూడా ఒకళ్ళ మధ్యలో ఒకరికి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడే ఆ సినిమాలో వాళ్ళందరూ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని తెలుస్తుంది. మేమందరం నిజంగానే ఒక ఫ్యామిలీలో అయ్యామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మాట్లాడండి అన్న. థ్యాంక్ యూ అండి. చిన్న సినిమా అయినా మీరందరూ ఇక్కడికి పెద్ద వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. నిజంగా మీరు సార్ ఒక సినిమా థియేటర్కి వచ్చి జనం చూడాలంటే మీరు ఆదరించాలి సార్. మీరు ఆదరిస్తేనే సినిమా బయటకు వస్తుంది. ఎందుకంటే అండి ఈ సినిమాని జెన్యూన్గా మీరు ఒకసారి చూసి మీకు నచ్చితే, మీకు నచ్చిన ఏదైతే మీరు దీని నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు టెన్షన్ జీవితంలోనే ఉంటున్నారు. అయితే సినిమా నుంచి ఒకసారి సినిమా చూసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 గంటలు మాకు వేస్ట్ అవ్వలేదు, మేము హాయిగా నవ్వుకున్నాము అని అనిపించాలన్నట్టు నేను ట్రై చేశాను సార్. మీకు కూడా అదే విధంగా ఈ 2 గంటలు నాకు వేస్ట్ అవ్వలేదని అనిపిస్తుంది సార్. మీరు అందరూ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వీరు గారు, థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఒక 4 కారణాలు ఉన్నాయండి, అవి చెప్తున్నాను. ఒకటి డిఓపి సతీష్ ముత్యాల గారండి. ఈ కథని నేను అనుకున్న ఆయన నాకు మళ్ళీ రావా దగ్గర నుండి పరిచయం బాగా, మళ్ళీ రావా కూడా ఆయనే డిఓపి, అప్పటి నుండి పరిచయం. ఆయన చాలా బాగా దీనికి వర్క్ చేశారు. థ్యాంక్స్ అండి సతీష్ గారికి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్ గారు అండి, ఆయన కూడా నాకు మళ్ళీ దగ్గర నుండే పరిచయం. ఆయన బాగా సపోర్ట్ చేసి ఇందులో మ్యూజిక్ సైడ్ చాలా అద్భుతంగా రావడానికి ట్యూన్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ శ్రావణ్ గారు. అండ్ ఎడిటర్ కోటి, ఆయన కూడా నాకు జెర్సీ వర్క్ చేసినప్పుడు ఆయన జెర్సీకి అసోసియేట్గా వర్క్ చేసేవారు, ఇప్పుడు ఈ మూవీకి ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా రిమైనింగ్ టెక్నికల్ టీం అందరికీ కూడా, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా మురళి గారికి, కో డైరెక్టర్ మురళి గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వీరు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ ముందుగా మీ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు సప్తగిరి అన్నని, కసిరెడ్డి అన్నని, లేదా నేను బయట ఎక్కడైనా ఏదైనా సందర్భాల్లో సెలబ్రిటీని చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేది, ఓకే లైవ్లో చూసామనే ఫీలింగ్. అలాగే ఈరోజు మీ అందరిని లైవ్లో చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ విషయంలో మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఇంత పెద్ద వాళ్ళని కూడా కలవడానికి ఈరోజు నన్ను ఇక్కడ నించోబెట్టిన మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత పురుష మూవీ ఈ May 22 రిలీజ్ అవబోతుంది. దానికి మీ అందరి సపోర్ట్ అయితే చాలా అవసరం అండి మాకు. తర్వాత డైరెక్టర్ గారు వీరు గారికి చాలా థ్యాంక్స్ అండి.
యాక్చువల్లీ నేను అన్నయ్య అని పిలుస్తాను అనమాట. అన్నయ్య ఏంటంటే నాకు ఎక్కడ నేను కొత్తోడిని నాకు ఆ భయం క్రియేట్ చేయకుండా లైక్ యాక్టింగ్ అంటే కానీ అంటే నేను బేసిక్గా అసలు బయట కూడా ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, అంటే చాలా కామ్ పర్సన్ని. డైరెక్టర్ గారు కూడా దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి నన్ను ఎక్కడ ఇబ్బంది పడనీయకుండా చాలా ప్రేమగా ఒక సొంత తమ్ముని చూసుకున్నట్టు చూసుకొని త్రూ అవుట్ ఈ మూవీ అయితే కంప్లీట్ చేసాం. తర్వాత ఈ కసిరెడ్డి అన్న అయితే నాకు బిగినింగ్ డే నుంచి మంచి సపోర్ట్ ఇస్తూ ప్రతిసారి లైక్ నేను ఆ టెన్షన్ పడే ప్రతిసారి అన్న చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఏముండదురా అలా చేయి, సింపుల్ అది ఇది అని చెప్పి కొంచెం టెన్షన్ పడకని చెప్పి చేసేవాళ్ళు. సప్తగిరి అన్న నేను ఏదన్నా కొంచెం ఏదైనా ఒక సీన్కో ఏదైనా డైలాగ్ టెన్షన్ పడుతున్న టైంలో జోక్స్ వేసి బాగా ఎంటర్టైన్ చేసి నాలో ఉన్న భయాన్ని పోగొట్టేవాళ్ళు. అండ్ రాయంచా తను కూడా చాలా బాగా హెల్ప్ చేసింది, కో యాక్టర్. హాసిని గారు అండ్ విష్కా గారు కూడా లైక్ చాలా ఎంటర్టైనింగ్గా అండ్ కొంచెం మోటివేషన్గా ఇలా నన్ను చాలా కేర్ఫుల్గా ఈ మూవీ కంప్లీట్ చేసుకునేలాగా హెల్ప్ చేశారు. తర్వాత కొంతమంది లైక్ ఈ డిఓపి సతీష్ గారికి చాలా థ్యాంక్స్ అండి, ఆర్ట్ డైరెక్టర్ రవి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, అండ్ ఈ మూవీలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఈ ఫ్యామిలీ మధ్య వచ్చే గొడవలు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే గొడవలు కాకుండా ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది. వీటన్నిటి చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నన్ను నమ్మి నా మీద ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్కి అంటే వీళ్ళు చూసిన ప్రజెంట్ అయితే ఎవరైతే కొంచెం ఆ టీజర్ ఇవన్నీ చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే నేను మా నాన్నగారు అనుకున్న దాన్ని రీచ్ అయ్యానని కొంచెం అనుకుంటున్నాను. ఆ తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత జనాలు దాన్ని ఎలా ఆదరిస్తారనేది, అందులో నేను మా నాన్నగారికి హెల్ప్ చేశానా లేదనేది నేను అది తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నానండి. తర్వాత ఇంకా లైక్ ఇంకొక పర్సన్ ఉన్నారు, అది ఒక నాకు తెలిసి ఒక 2-3 డేస్లో రివీల్ అవుతారు. అండ్ థ్యాంక్స్ అండి. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. అండ్ లైక్ మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా నాన్నగారు పడిన కష్టం, మా అమ్మ యాక్చువల్లీ ఇంట్లో కూడా మా అమ్మగారికి నేను కొంచెం ప్రేమ ఎక్కువ. మా అమ్మగారి ప్రేమ అండ్ మా అక్క ఇక్కడే ఉన్నారు బట్ ముందుకు రారు. మా అక్క కూడా ప్రతి దాంట్లో తమ్ముడు అని ఉంటారు. మా నాన్నగారి కష్టం, మా అమ్మ ప్రేమ, మా అక్క త్యాగం ఈ రోజు ఇక్కడ నించున్నాను. మీరు ఇలాగే ముందు తీసుకెళ్ళాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. నీకు ఇస్తున్నానమ్మా అంటే ఇది అంటే లేదు నాన్న నాకు ఇది వద్దు, తమ్ముని పెట్టి ఆ అమౌంట్తో నేను సినిమా తీస్తానన్నా అని చెప్పిందంట బత్తుల సరస్వతి గారు. సో హ్యాట్స్ ఆఫ్ మేడం. మీ తమ్ముడికి నిజంగా కళ్యాణ్కి అటువంటి అక్క దొరకడం నిజంగా నేను పూర్వజన్మ సుకృతం. తమ్ముడు ఆ అమ్మాయి డబ్బులు పెట్టి తమ్ముడిని హీరోగా పెట్టి సినిమా తీసింది. ఒక పంపకంలో ఒక 10 కోట్లు ఎక్కువ ఇచ్చింది నాకు. మీకు ఆ 10 కోట్లు కాస్త తప్పకుండా తిరిగి వస్తాయి మేడం. బాగుంటుంది, అందరూ సిన్సియర్గా వెంకటేశ్వర స్వామి ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ. సినిమాలు ఇట్లాంటి సినిమాలు పోలికతో ఉన్నాయి. ఆ పాయింట్ మీకు ఏమన్నా అనిపించిందా ఈ సినిమా చేస్తున్న క్రమంలో కానీ, డైరెక్టర్ గారు కథ చెప్పిన క్రమంలో కానీ? అంటే సార్ ఉండొచ్చు సార్, బట్ అది ఏంటంటే కొంచెం సిమిలర్గా ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక డిఫరెన్స్ అయితే ఉంది సార్. అది దీంట్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఒకటి ఉంది. అది ఆల్రెడీ చెప్పినట్టు ఒక క్యూట్ లవ్ స్టోరీ కానీ. సో అది నాకు అది అనిపించింది. అంటే ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఆ ఫీల్ అయితే ఉంటుంది, బట్ ఒక లవ్ స్టోరీ అయితే ఉంది సార్ దీంట్లో. ఆ లవ్ స్టోరీ కోసం యాక్సెప్ట్ చేయాలి. సప్తగిరి గారు సార్, విపరీతంగా నెలకో సినిమాలో కనిపించే సప్తగిరి సంవత్సరానికి ఒకసారి కూడా కనబడకుండా కనుమరుగైపోతానికి కారణం ఏంటి? వేరేగా అనుకోవద్దు, ఇది నిజమే. నేను మాట్లాడుతుంది నేను ఇబ్బంది పెట్టాలని కాదు. నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావా లేకపోతే సెలక్షన్లో మీరు ఉండట్లేదా? అన్న ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి 18 years అయిపోయిందన్న. చేసిన క్యారెక్టర్లే చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే 100% సెలెక్ట్ కూడా చేసుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా ఎలాగో భగవంతుడు ఇండస్ట్రీ ఇంతకాలం ఉంచినందుకు కొంచెం ఆర్థికంగా స్థిరపరిచాడు. ఎమోషన్ అనేది నేను అందరూ చూపించాను, దానికి మంచి అప్లాజెస్ వచ్చాయి. అటువంటి క్యారెక్టర్ కూడా పడితే బాగున్నావు. రెగ్యులర్గా చేస్తున్నావు, నాపై నాకే మొనాటమే వస్తుంది, చూసేవాళ్ళు కూడా మొనాటమే వస్తుంది. ఆ విషయంలో కొంచెం గ్యాప్ వస్తుంది.
ఎప్పుడు ఒక రోజు ఏదో ఒక క్యారెక్టర్ ఇటువంటి డైరెక్టర్ రాస్తారు, మళ్ళీ మనకు ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతాయి. ఈలోగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా సరస్వతి చేశాను, రాజాసాబ్ చేశాను, కొక్కర్కో చేశాను, పురుష చేశాను, రకరకాల సినిమాలు చేస్తున్నాను. కాకపోతే అవి కొంచెం చిన్న స్థాయి సినిమాలు కాబట్టి సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వట్లేదు. పెద్ద సినిమాల్లో కనపడితే ప్రజలకు కనపడినట్లు ఉంటుంది. చిన్న సినిమాల్లో ఎక్కువ రీచ్ ఉండదు కాబట్టి సరిగ్గా ఉండదు. అదే బట్ మూవీస్ అయితే రెగ్యులర్గా చేస్తున్నాను. కానీ మీరు అంతకుముందు హీరోగా చేసి సింగిల్ సోలో హీరోగా చేయటం అనేది పెద్ద విషయం యాక్చువల్లీ. అలాంటి సినిమాలు చేసుకుని కూడా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇలాగ సినిమాలు చేసుకుంటున్నాను వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం అనేది చెప్తున్నారు. మళ్ళీ సోలో హీరోగా చేసుకునే ఛాన్స్ ఇప్పుడే ఉంది మీకు. ఎందుకంటే 10 కోట్ల నుంచి ఒక 50 కోట్ల మధ్యలో ఉండే సినిమాలకి కొంచెం ఆదరణ తగ్గుతుంది. తీసే నిర్మాతలు కూడా ఇప్పుడు చేస్తున్నానన్న 3 సబ్జెక్టులు కూడా ఓకే చేసి పెట్టాను. ఈసారి తప్పకుండా గోల్ రీచ్ అవుతాను అనుకుంటున్నాను. మీరు అన్నట్లు 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య సినిమాలు మా దగ్గర కూడా మంచి డైరెక్టర్లు రావాలి. మమ్మల్ని ఒక ఆర్టిస్టులుగా గుర్తించి ఇప్పుడు రాస్తున్నటువంటి డైరెక్టర్లు సప్తగిరి కూడా తీయచ్చు, సో కసిరెడ్డి లాంటి వాళ్ళు తీయచ్చు. ఇటువంటి వాళ్ళతో కూడా మనం వీళ్ళతో కామెడీ సినిమాలు కాదు, ఒక మంచి వెయిట్ ఉన్న సినిమా తీయచ్చు, వర్త్ ఉన్న సినిమా తీయచ్చు అని వాళ్ళు అనుకొని మా పైన రాయగలిగితే మేము పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఆ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు మా దగ్గర లాక్కోగలగాలి. సో ఇది డిపెండింగ్ అపాన్ టోటల్ ఆ రైటర్స్ అండ్ ఆ డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్ పైన ఆధారపడింది. కానీ మీరు కొత్త నిర్మాతల కోసం మీ అందరూ కూడా షేర్ హోల్డర్స్ అయితే తీయగలరు. కానీ ఇలాగా తీసుకుంటా ఇప్పుడు చిన్న ఒక నిజంగా మనం మాట్లాడితే పవన్ కళ్యాణ్ కొత్తవాడు, ఇతన్ని బడ్జెట్ విషయంలో ఎవరిని కూడా ఎక్కడ కూడా ఎక్కువ అడిగింది ఏం లేదన్న. కంఫర్ట్ జోన్ అని చేసాం. మేము ఒక రేట్ చెప్తారు, దానికి ఎప్పుడు స్టాండ్ అయింది లేదు. తప్పకుండా వాళ్ళు అడిగిన మాటకే మేము చేసిన సందర్భం ఈ సినిమా కూడా. సో కొత్త అబ్బాయి చేస్తున్నాడు, మనం వంతుగా ఒక మాటగా అతని వెనక నిలబడ్డామంటే అతను సక్సెస్ అయితే మనకు బాగుంటుంది. సినిమాలు వస్తూ ఉంటాయి, ఎందుకు ఈ సినిమా వదులుకోవాలి అని అతని కంఫర్ట్ జోన్లే చేసాం మేము ఈ బడ్జెట్లో. అదే డైరెక్టర్ గారు కూడా మీరు అడగచ్చు మేము ఎంత తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం అనేది. సో మేము ఆ రోజు చెప్పింది ఏంటంటే, మీ అబ్బాయిని పెట్టి మీరు సినిమా తీస్తున్నారండి, ఈ సినిమాని మీరు తీయడం అనేది 4 గోడల మధ్య కూడా తీసేచ్చు. సినిమా 4 గోడల మధ్య కూడా తీసే, బట్ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళగలి, పబ్లిసిటీకి పెట్టండి. పబ్లిసిటీకి మీరు 100% పెట్టగలిగితేనే ఈ సినిమా అంటూ ఒకటి ఉందని ప్రజలు తెలియగలిగితేనే జనాలు లోపలికి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో పబ్లిసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో పబ్లిసిటీ పైన డిపెండ్ అయ్యి ఈ సినిమా తీయాలి. పబ్లిసిటీ అంటే మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తూనే ఉన్నాం, అయినా మా గురించి ఎవరు రాస్తుంటారు, దాన్ని మేమేం చేసేదన్నా. నిర్మాతలు దర్శకులు చెప్పాలి. వీరు గారు చెప్పండి సార్. టీజర్ బాగుంది సార్, అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కైండ్ ఆఫ్ కథను గుర్తు చేసింది. అంటే సప్తగిరి కసిరెడ్డి కాంబినేషన్ చూస్తా ఉంటే అమ్మాయిలు ఎలా కొట్టారు ఎవరు కొట్టారో తెలియదు కానీ చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి గ్రిప్ ఉంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న టైంలో చూస్తే సంక్రాంతి టైంలో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కువ డిమాండ్ థియేటర్కి వస్తున్నారు ఫ్యామిలీస్ రావాలంటే. ఆ జోన్ లో తీసుకుంటే మీరు ఆ జిల్లా నుంచి రావడానికి కారణం గోదావరి జిల్లా నుంచి, లేదంటే మీ గ్రిప్ ఏంటి? మీరు చేసిన సినిమాల కన్నా దీనికంటే డిఫరెంట్ గా ఉంది. అవును సార్, అవునండి. నేను చేసిన సినిమాలన్నీ లవ్ స్టోరీ, ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, అలా వాటికి హారర్, మూడు డిఫరెంట్ సినిమాలకి పనిచేశానండి. కాకపోతే నేను పెరిగిన వాతావరణంలో నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, కొంతమంది బయట వాళ్ళు అవ్వచ్చు, అక్కడక్కడ చూసిన ఇన్సిడెంట్లు అన్నీ బేస్ చేసుకుని కథ రాసుకోవడం జరిగింది సార్. అలాగే ఈ కథ నేను జెర్సీ మూవీకి వర్క్ చేస్తున్నప్పటి నుంచి రాసుకున్నాను. కాకపోతే కొంచెం తర్వాత మళ్ళీ కోవిడ్ తర్వాత నేను మళ్ళీ మసూదా అనే సినిమాకి వర్క్ చేశాను. వర్క్ చేసినప్పుడు మళ్ళీ కథను పక్కన పెట్టి తర్వాత మళ్ళీ మసూదా అయిపోయిన తర్వాత నుంచి ట్రై చేసి సినిమా చేశాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సప్తిక్ అన్నారు అందరూ అయ్యే రోల్స్ ఇస్తున్నారు, మేము కూడా డిఫరెంట్గా రోల్స్ చేయగలమని గుర్తించి రోల్స్ రాస్తే బాగుంటుందండి. బట్ నాకు ఒకటి అర్థం కావట్లేదండి, ఒక జనరేషన్ ఆఫ్ కామెడీ యాక్టర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఒక వ్యాక్యూమ్ అయితే ఉంది కామెడీలో. మీరు కానీ లేకపోతే కసిరెడ్డి గారు కానీ ఇలా కొంతమంది ఉన్నారు. మీరు ఏంటంటే సినిమాలో మంచి క్యారెక్టర్ పడినప్పుడు షైన్ అవుతున్నారు. ఆధారపడినదే రైటర్స్ పైన, డైరెక్టర్స్ గారి పైన. డైరెక్టర్స్ అనేవాళ్ళు తమ్ముడు నిన్ను ఈ జోనర్లో చూడాలనుకుంటున్నాం, మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నాం, దానికి ఏదన్నా మీరు ఆడిషన్ రాగలన్నా మేము సిద్ధం రావడానికి. వాళ్ళ మీద అన్న ఇలా పర్ఫామ్ చేస్తే ఓకేనా, ఇన్నాళ్ళు మేము ఇచ్చేసాం, ఇలా చేయడానికి కూడా కొత్తగా ఆడిషన్ చేయడానికి కూడా మేము సిద్ధం, అంతకి ఉన్నాం మేము. సో రావాల్సిందే అటు సైడ్ నుంచి రావాలి. ఈ సైడ్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు సప్తగిరి అనే వ్యక్తి దెయ్యాల దగ్గర దెబ్బలు తిన్నాడు, కామెడీ చేశాడు, సినిమాలు మంచి విజిల్స్ వేయించుకున్నాడు, అన్నీ అయిపోయింది. అవన్నీ చేసి నాకే మొనాటివి వచ్చింది. నెక్స్ట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారితే డెఫినెట్గా ఇది కూడా బాగా చేయగలడు, అలా చేయగలను నిరూపించుకునే సినిమానే సప్తగిరి వెళ్ళాలి. మీరు సెకండ్ హాఫ్ ఎప్పుడైనా తిరిగిగా ఉన్నప్పుడు చూడండి, డెఫినెట్గా ఎమోషన్ చేయగలిగాం. సో ఆ ఎమోషన్ చేస్తూ కామెడీ చేస్తూ అలా ఒక క్యారెక్టర్ ఏదన్నా మాకు రాగలిగితే, ఈ మెసేజ్ అందరు డైరెక్టర్కి వెళ్ళగలిగితే డెఫినెట్గా మమ్మల్ని కొత్తగా మేము ప్రజెంట్ చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన సీనియర్
కమెడియన్స్, సీనియర్ హాస్యనటులు ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ నిజంగా చాలా గొప్పగా చాలా కెరీర్ని చాలా ఎక్స్టెండర్ చేసుకుంటూ వచ్చారండి. సో వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా మాకు బోర్ అనిపించలేదు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు, వీళ్ళందరూ ఎన్ని సినిమాలు చేసినా బోర్ కాదు, అది వాళ్ళ అదృష్టం. సో మా దగ్గరకు వచ్చేసరికి మాత్రం చిన్న మొనాటమే వస్తుంది. సో దాన్ని మేము మార్చుకుంటేనే ఇక్కడ సస్టైన్ అవ్వగలం, లేకపోతే డెఫినెట్గా డోర్ క్లోజ్. అంటే డైరెక్టర్స్లోని రైటర్స్లోని ఒక కామెడీ చేయడానికి సిద్ధం. ఇప్పుడు నన్ను ఈ సినిమాలో బ్రదర్ మీరు ఇన్నాళ్ళు ఇలా కనపడ్డారు, ఇలా కనపడకూడదు అని ఒక మీటర్లో చూపించారు. సో అది ఆయన అప్రిషియేషన్. ఏం బ్రదర్ మీరు చెప్పండి, మీ క్యారెక్టర్ తగ్గట్టు నేను చేసామా లేదా, రెగ్యులర్గా కనపడ్డాను. ఈ సినిమాలో అసలు సప్తగిరి అన్న నటించలేదండి. తిమోతి అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది ఈ సినిమాలో. ఎందుకంటే అండి నేను అసలు ఏదైనా ఎక్కడైనా ఒకసారి ఇలా మీటర్ దాటి వెళ్తుందంటే అన్న దగ్గరికి వెళ్ళిపోయి దగ్గర పట్టుకోగానే తమ్ముడు ఇప్పుడు చూడు నువ్వు ఆశ్చర్యపోతావు అంటాడు, ఒకటే మాట. మళ్ళీ వెళ్ళిన తర్వాత నిజంగా నేను ఏదైతే అన్న చెప్పాడు కదంటే నేను సినిమా అంతా స్టోరీ బోర్డ్ చేసుకున్నాను సార్. యాక్షన్ సీన్ల దగ్గర నుంచి కామెడీ సీన్ల వరకు ఆ స్టోరీ బోర్డ్ చేసుకున్నది చేసినట్టు సినిమా చేశాను సార్. అన్న అలా చేశాడు సార్. థ్యాంక్ యూ. అప్పుడు డైరెక్టర్ గారు ఏ మీటర్లో అయితే రాసుకున్నారో ఆయన ఏ మీటర్లో ఉందో అదే పర్ఫార్మెన్స్ మా దగ్గర చేయించుకున్నాను. మేము అదే మీటర్ దాటినా మా దగ్గరకు వచ్చి అన్న అలా వద్దు, ఇలా మీరు చాలా సినిమాల్లో కనపడ్డారు, మాకు ఇలాగే కనపడాలని మమ్మల్ని నిజంగా ఒక రిస్ట్రిక్షన్ చేసి ఒక పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. దీనికి ఇలాంటి సక్సెస్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ అటువంటి క్యారెక్టర్లో కనపడతాం. సో డైరెక్టర్లు అందరికీ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చూసి మమ్మల్ని కానీ అటువంటి ఎమోషన్ క్యారెక్టర్లు కానీ అటువంటి క్యారెక్టర్లు రాయగలిగితే డెఫినెట్గా మేము ప్రూవ్ చేసానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఇంతకుముందు పురుష జాతి ఆనిముత్యంగా కనబడ్డారు, ఇప్పుడు ఈ పురుషాలు ఎలా కనబడుతున్నారు సార్? అన్న నిజంగా ఈ క్యారెక్టర్ అనేది మగజాతి ఆనిముత్యం 2.0. సో అంటే మగజాతి నేను ఒక్కడనే కాదు, మా కసిరెడ్డి కావచ్చు, హీరో కావచ్చు, ముగ్గురు కూడా మగజాతి ఆనిముత్యం 2.0గా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే హిలేరియస్గా వర్కౌట్ అయ్యి. సో ఫైనల్గా హీరో గారు చెప్పినట్లు లవ్ స్టోరీ అనేది 100% మీ అందరికీ హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది. చాటు చాటు అనే సాంగ్ చూశారు, అట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఈ సినిమాలో ఈ జనరేషన్ తప్పకుండా ఆ చాటు చాటు సాంగ్ అని వినండి. ఆ సాంగ్ డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ ఒక ఫీల్ గుర్తు చేస్తుంది. ఆ లవ్ స్టోరీ మెయిన్ అసెట్ అనుకుంటున్నా ఈ సినిమాకి. చూడాలి మరి May 22. సారీ రాయించ గారు, మీ ముగ్గురులో కోవై సరళ గారి క్యారెక్టర్ చేస్తుంది ఎవరండి? అలాంటి క్యారెక్టర్ కోవై సరళ గారి లాగా అంటే గుర్తుండిపోయింది ఎవరండి? డైరెక్టర్ రాగానే నా చిన్న డైరెక్టర్ రాగానే ఇంతవరకు కాలు ఎత్తగలను చెప్పారండి. ఆ అమ్మాయి ఎత్తింది కాబట్టి ఆ అమ్మాయి కోవై సరళ. సారీ. వెరీ గుడ్. సార్ సార్ ఏంటి అక్క దగ్గర డబ్బులు ఉన్నాయని హీరో అయ్యారా, లేకపోతే చిన్నప్పటి నుంచి కోరికనా? లేదు సార్, నాన్నగారి కోరిక సార్ అది. తర్వాత కాలేజ్లో ఉన్నప్పుడు కూడా లైక్ సమ్టైమ్స్ లైక్ మా కాలేజ్కి సెలబ్రిటీస్ లైక్ ఒక ఈవెంట్కి ఏదో ఒక వచ్చేవాళ్ళు. సో అది చూసినప్పుడు కూడా అనుకునేవాడిని వన్స్ ఒకసారి, అంటే నాకు నా ఇంటెన్షన్ ఉండేది లోపల. నాకున్న ప్రాబ్లం ఏంటంటే నేను ఏది బయటకి ఎక్స్ప్రెస్ చేయలేను, బట్ నాన్నగారికి అదే ఇంటెన్షన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాన్నగారి కోసం నాన్నగారి కోరిక సార్. డైరెక్టర్ మీరు గారు సార్ నమస్తే. మీరు పనిచేసే సినిమాలకి ఈ సినిమాకి అస్సలు సంబంధం లేదు. అవును సార్. ఎవరన్నా సినిమా డైరెక్షన్ చేసినప్పుడు నేను కూడా ఇలాంటి సినిమా చేయాలి, ఆ జోనర్లో చేయాలి, అట్లా ఉంటుంది. ఎందుకు క్వైట్ ఆపోజిట్ కథను ఎందుకు ఎంచుకుని ఈ సినిమా చేస్తున్నారంటే? దీనికి కారణం నేను 2 కథలు అవన్నీ బ్లాక్ బస్టర్ ఇట్లయినా మీరు చేసినట్టు కూడా ఇట్లయినాయి. అవును సార్. అవునండి. నేను అది చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఆ సినిమా హిట్ అయింది అనుకోండి, చాలా వైబ్ ఉంటుందండి. అంటే చాలా ఎనర్జీ ఉంటుంది. మనం డైరెక్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం కథ రాసుకుంటే మనం ఇలా, ఎందుకంటే నేను ఇద్దరితో పని చేశానండి. వాళ్ళిద్దరు ఫస్ట్ సినిమాలకి, అంటే గౌతమ్ తెన్నూరి గారు మా గురువు గారు, ఆయనతో పనిచేశాను. ఆయన ఫస్ట్ సినిమా ఎలా స్ట్రగుల్ అయ్యి సినిమా తీశారు, ఎలా హిట్ అయింది, ఆయన ఎలా సక్సెస్ అయ్యారు అనేది అంతా దగ్గరుండి చూశాను. తర్వాత సాయి కిరణ్ గారి దగ్గర పనిచేశానండి, మసూదా. ఆయన కొత్త డైరెక్టర్. ఆయన కూడా నేను వాళ్ళిద్దరి దగ్గర ఈ జానర్ ఎలా తీసుకోవడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటంటే అండి, ఒక జానర్ తీసుకుని అందులో ఎలా మనం కొత్తగా ట్రై చేస్తే సినిమా వర్కౌట్ అవుతుంది అనే విషయాన్ని నేను వాళ్ళిద్దరి దగ్గర నుంచి నేర్చుకుని ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మనం చూస్తున్నామండి. దీంట్లో యాక్షన్ ఉంటుంది, అలాగే దీంట్లో లవ్ స్టోరీ ఉంటుందండి. అంతే. థ్యాంక్ యూ. ఈ కిటికీ దగ్గర ఏం జరిగింది అండి, కిషోర్ అన్న క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ కిటికీ దగ్గర ఏం జరిగింది
అనే దాని చుట్టూనే మొత్తం కథ అంతా తిరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఈ కిటికీ దగ్గర ఏం జరిగిందో చూసినప్పుడు మీరు అందరూ అయితే సంతృప్తి చెందుతారని నేను అనుకుంటున్నాను. కిటికీ దగ్గర అంటే కిటికీ లోపల? కిటికీ దగ్గరే అండి, కిటికీ దగ్గరే. కిటికీ లోపల ఒకరు, కిటికీ బయట ఒకరు. ఓవరాల్ గా కిటికీ దగ్గర, మీరు కిటికీ దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా క్లాప్స్ కొడతారని అనుకుంటున్నాను సార్. ఓకే. అంటే ఈ పోస్టర్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వెన్నెల కిషోర్ గారు కనిపిస్తున్నారు. అవును. ఆయన రారా? ఆయన కొన్ని లిమిటెడ్ గా కొన్ని సినిమాలకు మాత్రం ప్రమోషన్ వస్తూ ఉంటారు కదా, ఈ సినిమాకి వస్తారండి. ఆయన ప్రీ రిలీజ్ కి వస్తారు సార్. ఓకే. ఆశని ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చూడండి, పురుషోత్తముడు తర్వాత మళ్ళీ పురుష అంత గ్యాప్ అంటే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎందుకంత గ్యాప్ తీసుకున్నారు? ఎందుకంటే అందులో చాలా డీసెంట్ గా ఉన్నాను. ఇందులో కొట్టడం ప్రాక్టీస్ చేయడానికి ఇంత గ్యాప్ తీసుకున్నాను. ఎవరిని? హస్బెండ్ సప్తగిరి సార్. అంటే మళ్ళీ ఆ సినిమా తర్వాత మళ్ళీ నాకు అప్పుడు మీరు నిజంగా ఇంటర్వ్యూ చేసినప్పుడు అనుకుంటా ప్రామిస్ చేశారు నెక్స్ట్ సినిమాకి తెలుగు బాగా నేర్చుకున్నాను. అవును. నిజంగా ఇప్పుడు మీరు మాట్లాడితే నేనే షాక్ అయ్యా, అంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. దానికి నిజంగా అప్రిషియేట్ చేయాలి. అప్పుడు అసలు హిందీ మొత్తం తెలుగు వచ్చేది కాదు. సో ఎందుకు అంటే కంటిన్యూగా మీరు ఈ సినిమాలు, తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నారు? తెలుగు సినిమాలో డెప్త్ ఉంటుంది. అంటే హిందీ సినిమాలు చేయొచ్చు, మరాఠీ సినిమాలు చేయొచ్చు, కానీ చిన్నప్పటి నుండి నా డ్రీమ్ తెలుగు సినిమాలు చేయాలని. సో ఆ లాంగ్వేజ్ నేర్చుకోకుండా నేను ఇక్కడికి వచ్చి చేయడం అది బాగోదు. అందుకే నేను ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకొని తెలుగు సినిమాలే చేయాలి అండ్ కంటిన్యూగా ఈ సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఉండాలి, ఇక్కడే సెటిల్ అవ్వాలి అని ఇంకా పెద్ద గట్టిగా కోరుకొని వచ్చేస్తాను ఇక్కడికి. సప్తగిరి అంతకనే ఏం కావాలన్నా అంటే 100% యాక్సెప్ట్ చేస్తున్నా అన్న. ఇది చేస్తున్నామా అది చేస్తున్నామా, పని కావాలి, పని చేయడానికి సిద్ధం, ఏ పని అయినా సిద్ధం అంతే. అది దాంట్లో ఎటువంటి నమోషి లేదు. పని కావాలి అంతే, పని చేస్తాం. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మాకు పని కావాలి, పని దొరికితే పని చేస్తాం. అందులో ఇది ఉందా అది ఉందా రిస్ట్రిక్షన్స్ అటువంటివి ఏమీ లేవు. థ్యాంక్ యూ. రాజ్ కుమార్ గారు అది ఉంది కదా గెటప్. మీరు సిజర్ మ్యాన్, హీరోకేమో లవర్ మ్యాన్, లవర్ బాయ్ అతను. పక్కన సప్తగిరి గారు ఏంటిది? పీస్ మ్యాన్. పీస్ ఓకే, బాగుంది, వెరైటీ ఉంది కాన్సెప్ట్. ఆ మూడు ఆయన డైరెక్ట్ గానే పెట్టాడు. ఆయనకి పీస్ ఉండదు, ఆయనకి లవ్ ఉండదు, ఆయన ఎక్స్ట్రా చేస్తే కట్ అయిపోతుంది. బాగా చేస్తున్నారు సార్ రాజ్ కుమార్ గారు, వరుసగా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. కాకపోతే మీరు చేసిన సినిమాలకు సంబంధించి ఇంకొంచెం మీరు ప్రమోషన్, ఈ పర్టికులర్ సినిమాకి అయితే మాత్రం చాలా బాగున్నాయి ప్రమోషన్స్. అయ్యో థ్యాంక్ యూ సార్. మీరు ఇంటి నుంచి కూడా మిగతా కూడా కొంచెం బాగా చేసుకుంటే 22 దాకా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మేము ప్రతి ఈవెంట్ కి మేము వస్తాం. మా సైడ్ నుంచి మేము ఎంత పుష్ చేయగలమో మేము ఖచ్చితంగా 100% పెడతామండి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా వెళ్ళకుండా అయితే లేను. ఎందుకంటే ప్రతి సినిమాకి నేను ప్రమోషన్స్లో ఖచ్చితంగా కనపడతా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో, వీటిలో వాటిలో. ఎందుకంటే ఒక 1 month మనం 30 days 40 days క్యారెక్టర్ చేసి ఈవెంట్కి 1 hour ఇవ్వలేకపోతే అందులోనూ డైరెక్టర్ మా మీడియా వాళ్ళ అబ్బాయి జాగ్రత్త. విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్. అది పురుష కోసం ప్రస్తుతానికి మనం పురుష కోసం మాట్లాడదామండి. ప్యారడైస్ కి ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు డెఫినెట్లీ నేను చేంజ్ ఓవర్ చూసాం కదా కోర్టులో, కానీ అప్పుడు కమిటీ కూరల్లో ఒక ట్రెడిషనల్ అమ్మాయి కోర్ట్ అండ్ ఇది. సో దాంట్లో ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్ కానీ కొంచెం మీకు జరుగుతూనే ఉంటాయి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం పురుషాలు ఉన్నాం కాబట్టి దీనికోసం ఏమైనా అడగని నేను చెప్పేస్తాను. అది ఇంకా టైం ఉంది కాబట్టి నేను చెప్పకపోయినా మీరు చూస్తాను, నేను చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు మీకు. సో యా, డైరెక్టర్ ఈ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది మీది? చాలా యాక్షన్ ఉంటుందండి. నాకు చాలా పర్సనల్గా నాకు నచ్చిన క్యారెక్టర్ అండ్ చాలా సిమిలారిటీస్ ఉంటాయి నాకు గీతాకి అండ్ లైక్ విషికాకి గీతాకి. సో యా, మీరు చాలా కొత్తగా చూస్తారు. యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. డెఫినెట్లీ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక పాటలో వింటుంటే మహిళా సంఘాలు విన్నారు అన్నట్టు ఏదో వచ్చింది. అంటే ఏంటి, అది ఏమన్నా వివాదాస్పదంగా దారితీసే అవకాశం ఉందా? ఇద్దరికి లేదండి. ఓన్లీ పురుష అని టైటిల్ పెడితే మగవాళ్ళు అంటే పూర్తి మగవాళ్ళు, భార్య ప్రేమని గెలుచుకున్న వాళ్ళే పూర్తి మగవాళ్ళు
అనే కాన్సెప్ట్తోనే నేను ఈ టైటిల్ పెట్టానండి. ఆ టైటిల్ జస్టిఫికేషన్గానే మొత్తం ముగ్గురులో ఎవరు పురుష? ముగ్గురు పురుషహాలండి. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా పురుషహాల అవ్వాలని నేను ఇది చూసిన తర్వాత దీంట్లోంచి కొన్ని చిన్న చిన్న విషయాల్ని ఇదవుతారని నేను అనుకుంటున్నాను. కసిరెడ్డి గారు, టీజర్ చూస్తే మీ క్యారెక్టర్ మాత్రమే దెబ్బలు తినేలా అంటే లేదు అంటే అంటే ఇక్కడ వరకు నాకు చూపించారు మీకు ట్రైలర్లో. సినిమాలోకి వెళ్ళిన తర్వాత ప్రతి హస్బెండ్ ఇంట్లో 6 తర్వాత ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది ప్రతి హస్బెండ్ పరిస్థితి కూడా. అంటే ఎలా అంటే మళ్ళీ ఇప్పుడు నీకు పెళ్ళయిందని అడుగుతారు, ఇంకా అవ్వలేదండి. బట్ పెళ్ళైన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, ఈరోజు బయటకు రారా అంటే కష్టం అయిపోయింది, ఆ ఫ్రీడమ్ పోయింది. మరి ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా లేదు? ఏదండి ఈ సినిమా చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ పెళ్లి చేసుకోవాలండి. పెళ్ళి అంటే నాకు అంత అవగాహన లేదు, బట్ పెళ్ళి అనేది అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఒక సర్టైన్ ఏజ్ వరకు పేరెంట్స్ నిన్ను కేర్ చేస్తారు. నువ్వెంత అలా తిరిగినా నిన్ను చూసుకోవడానికి టైంకి ఇంటికి వస్తులోకి మదరు ఫాదరు ఎవరో ఒకరు ఉంటారు. ఒక సర్టైన్ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకు కూడా ఏజ్ అయిపోతుంది. ఆ తర్వాత వారు కేర్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు మనం కేర్ చేయాలి. ఆ టైంలో మనం కేర్ చేయడానికి ఖచ్చితంగా వైఫ్ అయిన పర్సన్ అయితే కావాలి. ఒకటి ఏంటంటే చాలా సినిమాలతో మీరు యాక్టర్ గా బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఇందాక సత్యవీర్ గారు చెప్పినట్టు హీరోగా కూడా మీరు ఏమన్నా ట్రై చేసే ఛాన్స్ ఉందా? ఏం లేదండి, అసలు నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకునే రాలేదు, యాక్సిడెంటల్ యాక్టర్ అయ్యా. సో ఆ జోన్లో నేను ఒకవేళ సినిమా ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. బట్ ఇంకా అది తర్వాత అంత థ్యాంక్ యూ అంటే ఎవ్రీ మూవీ కూడా మీరు కొత్తదాన్ని చూపించుకుంటూ వస్తున్నారు. అండ్ ఇందులో కూడా ఆయన చెప్పింది ఏంటంటే 3 words ఉంటే ఒక వర్డ్ స్కిప్ చేసి మాట్లాడాలి అన్నారు. సో అది నిజంగా టాస్క్ అనమాట. నాకు ఈజీ అయిపోయింది. నేను ఎప్పుడైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ వీటిలో మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడదాం ఎక్కితే ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది, తర్వాత ఇంటికి వెళ్ళాక చూసుకుంటా ఏదో జరుగుతూ ఉంటుంది. అది అక్కడి వరకు వేస్తారు. అంటే ఈ లోపు ఎవరో జోక్ వేస్తే అక్కడ ఆగిపోతా. నిజంగా అమ్మాయితో చేసేటప్పుడు అంటే ఎవరో వెనకాల జోకేస్తారు, అక్కడికి వస్తుంది. ఏం నేను ఇది మాట్లాడానా, పూర్తిగా చెప్పలేదు. ఓకే, అమ్మాయితో యాక్ట్ చేసేటప్పుడు అనేది చెప్పాలి కదా. అలాంటి జంపింగ్ ఆయన చెప్పినప్పుడు నాకు తెలిసి ఫస్ట్ నేనే ఉన్నాను అనుకోండి కదా 2023లో. ఆయన అప్పుడు ఒకరోజు మా ఇంటికి వచ్చి చెప్పారు, మీరు ఎవరితో చేసినా నేను ఈ సినిమా చేస్తానండి, నేనైతే మీరు ఎప్పుడు వచ్చినా నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి కథలు రేరుగా వస్తాయండి. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనరు, పిల్లల మధ్య గొడవలు ఇది వరకు ఉండేవండి. ఒక 15 years బ్యాక్ వెళ్తే మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. చిన్నప్పుడు ఇంట్లో కూర్చొని పిల్లల ఊరు వెళ్తే ఇలాంటివి చాలా సినిమాలు చూసుకుని తెగ నవ్వుకుని వెళ్ళాం. ఒక ప్యూర్ కామెడీ ఉంటుంది, అది కూడా వెల్గట్టి ఎక్కడ ఉండదు. ఎందుకంటే వైఫ్ అండ్ మధ్య గొడవలు అంటే బయట నుంచి చూసే వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే నీకు నాకు ఎంత కొట్టుకున్నా బయట నుంచి చూసుకునే వాళ్ళు భలే కొట్టుకుంటారు రా అంటే అందులో కూడా చిన్న బ్యూటీ ఉంటుంది. ఆ కొట్టుకోవడంలో కూడా ఆ కోపంలో ప్రేమ ఉంటుంది. దాన్ని చూసినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే మా డైరెక్టర్ గారు అంటే చెప్పాను కదండి, ఆ ముగ్గురు 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. ఈయనకి చెప్పడానికి కొంచెం మీడియాని ఇబ్బంది పడుతున్నారు. ఆ 3 లవ్ స్టోరీని పెళ్లి చేసుకుని ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేది అని 4 అమ్మాయిని ఎత్తుక్కుని చేసుకున్నాను. వెన్నెల కిషోర్ గారి కూడా ఆయన లవ్ స్టోరీ ఉంటాయి. వెన్నెల కిషోర్ గారి అయితే ఖచ్చితంగా ఆయన లవ్ స్టోరీ గారు మీరు చూడండి కావాలంటే. ఎందుకంటే కిటికీ దగ్గర అనేది ఈయన ఎంత మీకు నొక్కి చెప్పాడు కదండి. కిటికీ దగ్గర సీన్ అయితే ఖచ్చితంగా ఈయందే 100%. డైరెక్టర్ గారు, సో కంగ్రాట్స్ సార్, చాలా పాజిటివ్ ఉంది. అంటే మన ఇద్దరు పట్టుకునే వాళ్ళిద్దరు చాలా మీకు సో చాలా పాజిటివ్ నడుస్తుంది. బట్ ఎక్కడైనా చిన్న సిమిలర్ వచ్చిందంటే ఆడియన్స్ అరే మొన్న వచ్చింది కదా ఇలా అంటున్నారు. ఎక్కువగా ఈ మధ్యన ఒక సిరీస్ వచ్చింది సేవ్ ద టైగర్, సో అది ఆల్రెడీ బ్లాక్ బస్టర్. సో దాన్ని కంపేర్ చేసుకుంటూ కొంతమంది అంటారు. సో ఏం చెప్తారు మరి? ఎక్కడ మీకు ఆ ఫీలింగ్ అయితే రాదండి. చూశాను సార్, చూశాను. ఎందుకంటే అండి మనకి చాలా సినిమాలు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశ, ఇలా 3 క్యారెక్టర్లతో చాలా సినిమాలు వచ్చినాయండి. కాకపోతే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ చెప్పాను కదా సార్, నేను పనిచేసిన డైరెక్టర్లో ఒక కథ తీసుకున్నప్పుడు ఆ కథలో ఎలా డిఫరెంట్గా చూపించగలం అని ట్రై చేశారు. నేను అలాగే ఈ కథలో ఎలా డిఫరెంట్గా చూపించగలను, ఈ క్యారెక్టర్లు 3 అసలు వీళ్ళు ఎలా వచ్చారు, కథలోకి వీళ్ళు ఎలా ఇంటికి వచ్చారు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, వైఫ్ వర్సెస్ వారియర్, హౌస్ వైఫ్ వర్సెస్ వారియర్, ఆ యాక్షన్ సన్నివేశాలన్నింటినీ కూడా మీరు చాలా త్వరలో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you so much to all the media. Thank